దీపం జ్యోతి పరబ్రహ్మ వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఇంట్లో సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయనేది మనందరి నమ్మకం. అందుకే ఆ సిరి సంపదల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని అందరం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఆ లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవికి నచ్చినట్లు ఉండాలని అన్నా మరి ఏం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారింట్లో ఎప్పటికీ కూడా డబ్బు కొరత ఉండదు, పేదరికం అనేదే రాదు. కావలసిన సమయానికి డబ్బు అందుతుంది, వాళ్ళకి ఉండాల్సిన అన్ని సంపదలు పొందగలుగుతారు. అందుకే లక్ష్మీదేవి అంటే చాలా శక్తివంతమైన పవిత్రమైన అమ్మవారుగా పూజిస్తాం. మహాభారతంలో ఇంద్రుడు మహాలక్ష్మి గురించి చెప్పడం జరిగింది. అయితే తాను భూమిపై ఎక్కడ ఉంటాను, ఎలాంటి ఇంట్లో ఉంటాను, ఎలాంటి వాళ్లను అనుగ్రహిస్తాను అనే విషయాలను లక్ష్మీదేవియే స్వయంగా ఇంద్రుడికి వివరించింది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం వెనుక ఉన్న రహస్యాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయితే మనుషులు తక్కువగా మాట్లాడతారో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అలాగే పెద్దవాళ్లను, తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఏ ఇల్లైతే శుభ్రంగా పండుగ వాతావరణం తలపించేలా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా గుమ్మం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండాలి. అందంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ప్రతిరోజు పూజించే వారికి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఆ తల్లి అనుగ్రహము కటాక్షము ఉంటుంది. ఏ ఇంట్లో అయితే అందమైన మహిళ మరియు మంచి ఉద్దేశం కలిగిన మహిళ ఉంటుందో ఆ ఇంటిని ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంట్లోని వాళ్ళు శుభ్రంగా ఉంటూ మంచి బట్టలు ధరించడం, అలాగే బద్ధకం లేకుండా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి యజమాని కోపం, ఆవేశానికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది. సిరి సంపదలకు నిలువెత్తు నిదర్శనమైన ధాన్యాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి వాటిని ఏ ఇంట్లో అయితే బంగారంలా చూసుకుంటూ భద్రపరుచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. మనుషులు స్వార్థం, అహంకారానికి దూరంగా ఉంటూ దైవాన్ని నమ్ముతూ అందరితో సఖ్యంగా మెలిగే వారి ఇళ్లల్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే తెల్ల పావురాలను పెంచుతారో, వారిని ప్రేమగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అనారోగ్యంతో ఉన్న మహిళను మగవాళ్ళు పట్టించుకోకపోతే, అలాగే ఇతర మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. మనుషులు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేవారుండే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బు లేదు అన్న సమస్య దరిచేరదు. శరీరాన్ని, మనసుని స్వచ్ఛంగా శుభ్రంగా పెట్టుకునే మనుషులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చూసారుగా, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఉండవలసిన లక్షణాలు, అలాగే మీ ఇంట్లో ఉండవలసిన అలవాట్లు ఇవి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.